మనకు అనుగ్రహించినటువంటి సమయంలో దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని మహిమపడతాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభా నీ నామాన్ని హెచ్చించడానికి, అయా నీ నామాన్ని గణపరచడానికి నీవు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయాన్ని దయచేయని ప్రభువా నీకు వందనాలు. అయా శాశ్వతమైన ప్రేమతో నీవు మమ్మల్ని ప్రేమించుచున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. అయా నిన్ను ఉన్నతంగా ఆరాధించడానికి, అయా నిన్ను ఉన్నతంగా గణపరచడానికి సహాయాన్ని దయచేయని ప్రభువా నీకు వందనాలు. అయ్యా ఇదిగో తండ్రి, ఈరోజు జరుగుతున్న సర్వీస్ అంతట్లో మీరు తోడుగా నడిపించండి ప్రభువా నీకు వందనాలు. అయ్యా ఇదిగో తండ్రి, మీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించండి దేవా నీకు వందనాలు. అయ్యా మీ అందు మమ్మల్ని బలపరచండి. ఇదిగో తండ్రి, వర్షిప్లోను తండ్రి, సందేశాలను మీరు తోడుగా ఉండి ప్రభు ఇదిగో తండ్రి, కడ వరకు మీరు నడిపించి అయ్యా ఇంకా నువ్వు జరుగుతున్న సమయంలో మీరే తోడుగా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్తా స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్తా స్తోత్రం. ఆహా
ప్రభునామంలో అందరికీ వందనాలండి. यीशु मसीह के नाम से आप सबको शुभोदय। మరొకసారి దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని యొక్క మాటలు వినటానికి దేవుడు అవకాశం ఇస్తున్నందుకు దేవునికి వందనాలు. और हम परमेश्वर का धन्यवाद करना चाहते हैं कि फिर से आज एक बार उन्होंने एक दूसरा मौका दिया है ताकि हम उनके वचन को सुन सके। బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని మనం చూద్దాము. पवित्र शास्त्र से हम एक वचन को पढ़ेंगे। యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము. यशायाह के 33वां अध्याय और 22वां वचन। ఐజయా 33:22, యెషయా 33:22. यशायाह का 33वां अध्याय और 22वां वचन। యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. क्योंकि यहोवा हमारा न्यायी, यहोवा हमारा हाकिम, यहोवा हमारा राजा है, वही हमारा उद्धार करेगा। ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి విషయాలు వర్ణించబడ్డాయి. यहाँ पे परमेश्वर कैसे स्वभाव को रखते हैं उन बातों को यहाँ पे लिखा गया है। ఈ లోకంలో మనం ఎవరెవరి గురించో తెలుసుకుంటూ ఉంటాం. इस संसार में हम बहुत सारे या कई लोगों के बारे में जान चुके होते हैं। సినిమా యాక్టర్ల గురించో, క్రికెట్ ఆటగాళ్ళ గురించో, లేకపోతే ఇంకెవరి గురించో తెలుసుకొని వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. और सिनेमा में काम करने वाले लोगों के बारे में या क्रिकेट खेलते हैं उन लोगों के बारे में, ऐसे लोगों के बारे में हम जानकारी रखते हैं। వాళ్ళందరి గురించి తెలుసుకోవటంలో తప్పేమీ లేదు. उनके बारे में जानकारी रखना कोई गलत बात नहीं है। అలాగే మన గురించి కూడా మనం ఇలాగా అలాగని గొప్పగా అనుకుంటూ ఉంటాం. और हमारे बारे में भी हम कुछ महान सोचते हैं, बड़े सोचते हैं, అలా అనుకోవటంలో కూడా తప్పేమీ లేదు. और वैसा सोचना भी गलत नहीं है। అయితే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త దేవాతి దేవుడు ఆయన ఎలాంటి వాడో తెలుసుకోకపోతే మాత్రం అది చాలా పెద్ద తప్పు. और इस पूरे संसार को रचने वाला परमेश्वर है, और अगर हम नहीं जानते हैं या उन परमेश्वर के बारे में जानकारी नहीं रखते हैं तो वो बहुत बड़ी गलती है। ఆ పరలోక దేవుని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. अगर हम उस स्वर्ग में रहने वाले परमेश्वर के बारे में बोलना चाहते हैं तो बहुत चीजें हैं। కానీ ఇక్కడ ఈ వచనంలో చెప్పండి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. लेकिन इस वचन में जो कहा गया है उन थोड़ी चीजों के बारे में हम बात करेंगे। ఇక్కడ మన దేవుని గురించి ఏమనుందంటే యెహోవా మనకు న్యాయాధిపతి అనే మాట రాసుంది. और यहोवा हमारा न्यायी है या न्यायाधीश है, ये वचन यहाँ पे लिखा गया है। ఎందుకని ఆయన గురించి న్యాయాధిపతి అని రాసుంది? और क्यों उनके विषय में कि वो न्यायाधीश है बोल के लिखा गया है? ఎందుకంటే అతనికి న్యాయం అంటే ఏంటో తెలుసు, అంతేకాదు న్యాయమే జరిగించేవాడు కాబట్టి. और क्योंकि वो जानते हैं कि किस तरह से न्याय करना है और वो केवल न्याय ही करते हैं। మన దేవుడు న్యాయాధిపతి అని చెప్పుకోవడానికి కొన్ని విషయాలు మనం గమనించాలి. और अगर हम बोलना चाहते हैं कि हमारे परमेश्वर न्यायी है तो थोड़े वचनों को हमें ध्यान में रखना होगा। ఒకటేంటంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదు. और हमारा परमेश्वर कभी भी हमारे साथ अन्याय नहीं करेंगे। అన్యాయస్తుడిగా ఉండేవాడికి ప్రత్యేక అర్హతలు ఏమీ అవసరం లేదు. और जो कोई भी अन्याय करता है उनको थोड़े कीमती अवसरों की या अधिकार की जरूरत नहीं है। న్యాయం జరిగించకుండా ఉంటే అలాంటి వాడు అన్యాయస్తుడు అనే లెక్కలోకి వస్తాడు. और जो कोई भी न्याय नहीं करता है तो वो अन्याय करने वाले की गिनती में ही आता है। కానీ దేవుడు న్యాయం జరిగించేవాడు. लेकिन हमारा परमेश्वर न्याय करने वाला परमेश्वर है। మన దేవుడు నరకాన్ని సాతానుడి కోసం వాని దూతల కోసం సృష్టించాడు కానీ మనుషుల కోసం కాదు. परमेश्वर ने नरक का सृजन इसीलिए किया है ताकि शैतान और उसके दूत वहाँ पे रह सके, ना कि मनुष्य के लिए। కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క పాపమును బట్టి నరకం అనే శిక్షను కొని తెచ్చుకున్నాడు. और क्योंकि मनुष्य ने पाप किया है इसीलिए उसने नरक को भी हासिल कर लिया है। నేను చెప్పింది ఏంటంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదు. और हमने बोला था कि परमेश्वर अन्याय नहीं करते हैं ఆయన న్యాయవంతుడు. और वो न्याय ही करते हैं। అలాంటప్పుడు మరి నరకానికి మనిషి కూడా వెళ్తున్నాడు అంటే మరి అది అన్యాయం కాదా? और अगर एक मनुष्य उस नरक में जा रहा है तो क्या वो अन्याय नहीं है? కాదు, దేవుడు న్యాయవంతుడు. नहीं, वो न्याय है क्योंकि परमेश्वर न्याय करने वाला है। ఎందుకంటే మనిషిని నరకపు తీర్పు నుండి తప్పించాలనే సిలువ అనే తీర్పును క్రీస్తుకి ఇచ్చాడు. क्योंकि परमेश्वर ने चाहते थे कि मनुष्य को उस नरक से बचाने के लिए उन्होंने यीशु मसीह को क्रूस पे डाला है। యేసుక్రీస్తు వారు సిలువలో తీర్పు పొంది
న్యాయంగా ఇప్పుడు మనిషిని ఏం చేశాడంటే ఆ తీర్పు నుండి విడుదల పొందే ఏర్పాట్లు చేశాడు. और हम देखते हैं कि उस क्रूस के ऊपर यीशु मसीह वहाँ पे मारे गए और पाप का न्याय उनके ऊपर किया गया है, तो अब मनुष्य उस नरक के न्याय से बच सकता है. ఒకవేళ దేవుడు అన్యాయస్తుడైనట్లయితే ఆ విధంగా విడుదల మార్గాన్ని ఏర్పాటు చేసేవాడు కాదు. अगर परमेश्वर अन्याय करने वाले हैं तो वो हमारे बचाव के लिए एक रास्ता नहीं बनाते. అందుకనే మన దేవుడు న్యాయాధిపతి అని మనకు చెప్పుకుంటాం. इसीलिए हम कहते हैं कि परमेश्वर न्यायी परमेश्वर ఈ है. రోజు ఎవరైతే ఆ శిలువ కార్యాన్ని అర్థం చేసుకొని ఆయన కృపను స్వీకరించుకుంటారో వారు ఆ తీర్పులోనికి రాక నరక మరణం నుండి తప్పించబడతారు. और जो कोई भी आज उस क्रूस के ऊपर किए गए कार्य को स्वीकारते हैं और परमेश्वर के अनुग्रह को स्वीकारते हैं, वो नरक से बच जाते हैं और उस न्याय से भी. ఈ యొక్క న్యాయాధిపతి గురించి మరొక విషయం కూడా గమనించాలి. और इस न्यायाधीश के बारे में दूसरा भी अंश हम देख सकते हैं. రక్షించబడిన మనకు ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం దగ్గర తీర్పు ఉన్నది మనం చనిపోయిన తర్వాత. और जो भी हम लोग विश्वासी है, हमारे मरने के बाद भी हमारे लिए न्याय किया जाएगा हमारे कामों के लिए. ఆ తీర్పు రక్షణ పొందిన తర్వాత మనం చేసిన కార్యాలు పనులు ఎలా ఉండేదో వాటిని గురించి తీర్చే తీర్పు. और यीशु मसीह के आगे जो वो न्याय किया जाएगा वो विश्वासी होने के बाद जो परमेश्वर के लिए हम क्या कार्य करते हैं उस विषय में होगा. దేవుడు ఏ పక్షపాతం లేకుండా అక్కడ ఆయన న్యాయాధిపతిగా అక్కడ తీర్పు తీరుస్తాడు మనం చేసిన పనులన్నిటికీ. और परमेश्वर कोई भी अंतर नहीं दिखाते हैं और न्याय से वहाँ पे वो न्याय देते हैं. అక్కడ నీవు ఆయన్ని న్యాయాధిపతిగా ఎదుర్కోవడానికి మరి ఆయనకి ఇష్టమైన కార్యాలు ఈ భూమి మీద చేసావా? और परमेश्वर को उस न्यायाधीश के उस सिंहासन में देखने के लिए या उनके सामने मौजूद होने के लिए क्या तुम परमेश्वर के लिए अच्छे कार्य कर रहे हो? ఒకవేళ లేని ఎడల ఆ న్యాయాధిపతి ఆ రోజు నిన్ను అనేకుని ఎడల అవమానపరుస్తాడు. और अगर तुम परमेश्वर के लिए कुछ नहीं कर रहे हो तो वो न्यायाधीश बहुतों लोगों के सामने उस दिन तुम्हारा अपमान जरूर होगा. కాబట్టి న్యాయమైన పద్ధతిలో నడుచుకో, తద్వారా తగిన బహుమానాలు పొందుకోగలం. इसीलिए अगर आप भी उस न्याय के मार्ग में चलते हैं तो आपको उसका पुरस्कार जरूर मिलेगा. ఎందుకంటే జీవం గల దేవుని చేతిలో పడట బహు భయంకరము అని బైబిల్ చెప్తుంది. क्योंकि जो जीवित है उस परमेश्वर के हाथों में गिरना बहुत भयंकर है बोल के वचन कहता है. దేవుడికి లంచం ఇచ్చి ఈ లోకంలో జడ్జెస్ అడ్వకేట్స్ లాగా మనం లంచం ఇచ్చి మనం తప్పించుకోలేము. और जैसा इस संसार में न्यायाधीश को दिया जाता है उस तरह हम परमेश्वर को पैसे देकर हम उनको उनके न्याय को नहीं बदल सकते हैं. ఇక్కడ మన చదువుకున్న వచనంలో మరొక మాట మన దేవుని గురించి ఉంది. ఆయన మన శాసన యెహోవా మన శాసనకర్త అని ఉంది. और वो वहाँ पे हाकिम बोल के लिखा है, मतलब जो उस न्यायों को बनाता है या देता है. మన దేవుడు మనకు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో నేర్పిస్తాడు. దాని అర్థం ఏంటి? అది उसका ये मतलब है कि परमेश्वर हमें ये भी बताते हैं कि किन चीज़ों को हमें करना है, किन चीज़ों को नहीं करना है. ఎందుకంటే ఆయన లా గివర్ అంటే అదే ధర్మశాస్త్రం ఏది చెయ్యాలో అది చెప్పేవాడు అనమాట. क्योंकि वो न्यायों को देने वाला है, नियमों को देने वाला है, तो वो बोलेगा हमसे कि क्या करना है. ఎందుకనంటే మనకు ఆయన విధానాలు ఏమిటో తెలియాలి కాబట్టి ఆయన మనకి చెప్తాడు. और किस तरह से परमेश्वर काम करते हैं ये हमें जानकारी रखने के लिए परमेश्वर हमें उन नियमों का समझ देते हैं. ఒక వ్యక్తి కంపెనీలో చేరాడు అనుకోండి, ఉద్యోగానికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో అక్కడ నేర్పిస్తారు. और अगर एक कर्मचारी जाता है किसी कंपनी में काम करने के लिए, वहाँ पे उसे नियम बताए जाते हैं कि किस तरीके से उसे काम करना है. అలానే మన దేవుడు కూడా మనకి నేర్పిస్తాడు. उसी तरह हमारे परमेश्वर भी हमें सिखाते हैं. ఎందుకు? क्यों? మన దేవుడు ఉన్నత ప్రమాణాలు కల దేవుడు కాబట్టి. क्योंकि परमेश्वर जिस तरीके से काम करते हैं वो ऊंचे पद में काम करते हैं, ऊंचे नियमों से काम करते हैं. ఏ కంపెనీ అయినా ఉన్నత ప్రమాణాలు పాటిస్తుందంటే అలాగే ఉద్యోగస్తులు కూడా అలా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. और अगर एक कंपनी बहुत एक ऊंचे स्थान में है और ऊंचे नियमों का पालन करता है तो उस कर्मचारी को भी उस नियमों का पालन करना पड़ेगा. సో ఉన్నతమైన పిలుపుతో కూడా మనల్ని దేవుడు పిలిచాడు. और परमेश्वर ने हमें एक ऊंचे बुलावट से बुलाया है. ఇప్పుడు మనం మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తామంటే అది ఆయన ప్రమాణాలకు సరిపోదు. और अगर हम कहते हैं कि मेरी मर्जी के अनुसार मैं जीऊंगा तो वो परमेश्वर के नियमों के खिलाफ है. అందుచేత ఏది నీతికరమైనదో ఏది యోగ్యమైనదో అది ఆయన మనకు నేర్పిస్తాడు. इसीलिए जो सही है और जो धार्मिक है उन चीजों को परमेश्वर हमें सिखाते हैं. ఆయన మనకు చెప్పకపోతే ఆయన ఎలాంటి వాడో ఆయన హృదయం ఎలాంటిదో మనం అర్థం చేసుకోలేం. और अगर वो हमसे इन सारे बातों को नहीं बोलेंगे तो हम नहीं जान पाएंगे कि परमेश्वर कैसा है, उनका हृदय कैसा है. దేవుడు పౌలును ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. और पौलुस को भी हम देखते हैं परमेश्वर ने एक ऊंचे बुलावट से बुलाया. ఎలా సేవ చేయాలో ఎక్కడ చేయాలో ఏంటో అన్ని నేర్పించాడు, చెప్పాడు. और किस तरीके से उसे सेवकाई करना है, कहाँ पे करना है, सब कुछ परमेश्वर ने उसे बताया. అలా చేయటం ద్వారా పౌలుకి దేవుని హృదయం ఏంటో, ఆయన దేవుని ఇష్టపడతాడో లేదో, ఏది ఇష్టపడతాడో ఎలా అన్ని తెలుసుకోగలిగాడు. और इस कारण पौलुस जान पाए है कि परमेश्वर को क्या पसंद है, क्या नापसंद है, किस तरीके से सेवकाई करना है. దేవుడు నిన్ను నన్ను కూడా ఉన్నతమైన
పిలుపుతో పిలిచాడు. उसी तरह एक ऊंचे बुलावट से परमेश्वर ने हम सबको बुलाया है ఏమి చెయ్యాలో ఏం చేయకూడదో ఆయన ఈ వాక్యం ద్వారా మనకు ఈ వాక్య గ్రంథంలో నుంచి నేర్పిస్తాడు. और उनके वचन से वो हमें सिखाते हैं कि क्या करना है और क्या नहीं करना है। ఉదాహరణకి ఒక విషయం ఏంటంటే మనం మనసు మారి రూపాంతరం చెందాలి అని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తాడు. उदाहरण के लिए परमेश्वर ने एक आज्ञा दिया है कि हमें अपने हृदय को बदलकर हमें भी बदलना है। అది రోమా 12:1-2 ప్రకారం మన మనసు మారి రూపాంతరం చెందాలని రాసింది. और हम देखते हैं रोमियो के 12 अध्याय पहले वचन में कि हमें अपने हृदय को बदलना है और अपने मार्ग को भी बदलना है। సో ఆయన మాట మేరకు మనం ఇప్పుడు రూపాంతరం చెందాలి ఆయన చెప్పాడంటే. और जिस तरह परमेश्वर ने अगर बोला है तो उनके वचन के अनुसार हमें बदलना चाहिए। ఈ రూపాంతరం చెందటానికి వివిధ పద్ధతులు దేవుడు మనకు చెప్తాడు, వాటిని మనం పాటించాలి. और इस बदलावट के लिए परमेश्वर बहुत सारे नियम या बहुत सारे मार्ग दिखाएंगे तो हमें उसका भी पालन करना चाहिए। ఆ విధానాల్లో ఇప్పుడు దేవుడు మనకు ప్రస్తుత విధానం ఏంటంటే లాక్డౌన్ విధానం. और आज जो परमेश्वर हमें सिखा रहे हैं वो इस लॉकडाउन का वो समय है। ఈ లాక్డౌన్ విధానం ఏంటంటే ఉదాహరణకి గొంగళపురం ఏంటంటే కొంతకాలం లాక్డౌన్ లో ఉండి ఆ తర్వాత బటర్ఫ్లైగా మారిద్ది. और हम देखते हैं वो पहले तितली में बदलने से पहले वो एक छोटा सा कीड़ा होता है, बाद में वो समय लेता है, अंदर रहता है, फिर बाद में वो बाहर आता है उस ఆ मकड़ी से। లాక్డౌన్ విధానం అనేటువంటిది దానికి అలా ఉపయోగపడుతుంది అన్నమాట. और वो बंद समय उसके लिए उस तरीके से इस्तेमाल होता है। అలాగే ఈ లాక్డౌన్ కూడా మనం కూడా బటర్ఫ్లై లాగా రూపాంతరం చెందడానికి ఉపయోగపడాలని దేవుడు విధానం ఇచ్చాడు. और परमेश्वर ने भी हमें ये बंद समय इसीलिए दिया है ताकि वो तितली जैसे बदली है हमें भी अपने जीवन को बदलना సో है। క్రీస్తు రూపంలోనికి మారటానికి ఆయన మనల్ని ఏమి చేయమని చెప్తున్నాడో అవి మనం చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. और जो अगर हमें परमेश्वर यीशु मसीह के स्वभाव में रहना है तो जो भी परमेश्वर हमसे कहते हैं उस तरीके से हमें कर कर हमें बदलना चाहिए। దాని కొరకు ఇంటి వద్దనే ఉంటూ వాక్యం ధ్యానం చేస్తూ వాక్యం పాటిస్తూ ఉంటే మనం క్రీస్తు స్వభావంలోనికి రూపాంతరం చెందుతూ ఉంటాం బటర్ఫ్లై లాగా. और अगर हम घर में रहते हैं हम परमेश्वर के साथ समय बिताते हैं, वचन को मनन करते हैं और उसका पालन करते हैं तो परमेश्वर यीशु मसीह के स्वभाव में हम बदलते रहेंगे। ఇక్కడ మనం చదువుకున్న మరొక విషయం ఏముందంటే యెషయా 33:22లో యెహోవా మన రాజు అనే మాట ఉంది. और दूसरा बात जो परमेश्वर के बारे में बोला है कि यहोवा हमारा राजा है। రాజు అనగా పాలకుడు అంటే సర్వాధికారం ఆయన కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు. और राजा जो बहुत ही महान है, मतलब वो उसके पास सारा अधिकार है और वो पालन करता है और वो बहुत धनी भी है। మన దేవుడు కూడా మన రాజు అంటే మన మీద ఆయన అధికారం ఉంది. और परमेश्वर भी हमारे राजा है, इसका ये मतलब है कि उनका अधिकार हमारे ऊपर है। ఆయన అధికారాన్ని తన స్వార్థం కోసం వాడుకునేవాడు కాడు. और परमेश्वर ऐसा परमेश्वर नहीं है कि वो उनके अधिकार को अपने स्वार्थ के लिए इस्तेमाल करे। కానీ మంచి సదుపాయాలు మనకు ఏర్పాటు చేయడానికి ఆయన అధికారంలో రాజుగా కూర్చున్నాడు. और उस अधिकार में वो राजा के अधिकार में इसीलिए बैठे हैं ताकि वो हमारी मदद कर सके, हमारी जरूरतों को पूरा कर सके। అంటే ఆయన మనలను గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. मतलब वो हमारे बारे में सोच रहे हैं, ख्याल कर रहे हैं। కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు అన్నాడు. ఆయన రాజుగా అన్ని చూసుకుంటాడు. और क्योंकि वो राजा है और सारे चीजों को वो देखभाल कर सकते हैं इसीलिए अपने सारे चिंता को परमेश्वर के ऊपर डालो बोल के वचन कहता है। మన రాజు అసమర్థుడు కాదు, और परमेश्वर अयोग्य नहीं है, కానీ మన సమర్థుడు మన క్షేమాన్ని గురించి ఆలోచించగలిగిన సమర్థవంతుడు మన రాజు. लेकिन वो योग्य है, मतलब वो सामर्थ्य रखते हैं कि वो हमारा देखभाल कर सके। అయితే మనం ఆయన అధికారానికి విధేయత చూపిస్తున్నామా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. और यहाँ पे प्रश्न ये उठता है, परमेश्वर राजा है, क्या हम उनके अधिकार के अधीन आते हैं? సో మన హృదయాన్ని జీవితాన్ని మన దేవుడు పాలించినట్లుగా మనం అనుమతిస్తే అప్పుడు మనం క్షేమంగా ఉండగలం. और जिस तरह परमेश्वर चाहते हैं उस तरीके से अगर हम उन्हें अनुमति देते हैं पालन करने के लिए हमारे हृदय पर, तब हमारा जीवन अच्छा बीतेगा। ఈ లోకంలో మరొక రాజు ఉన్నాడు, और इस संसार में दूसरा भी राजा है వాడు సాతానుడు. और वो है शैतान। వాడి రాజ్యాధికారంలో మనుషులు ఎవరైనా జీవిస్తే వాళ్ళని సర్వనాశనం చేస్తాడు. और जो भी उसके अधिकार के नीचे जीता है उनका तो केवल विनाश ही हो కాబట్టి सकता ఆ है। విధంగా ఉండకుండా మన పరలోకపు దేవుని రాజ పాలనలో మనం జీవిద్దాం, తద్వారా మనం సకల క్షేమాలు కలిగి ఉండగలం. और उस तरह से ना जीते हुए परमेश्वर के अधिकार के नीचे जब हम जीते हैं तो हम भी सुरक्षित रहेंगे। కాబట్టి మనం మనకి ఇష్టం వచ్చినట్లు జీవించకుండా మనం దేవునికి ఇష్టం వచ్చినట్లుగా జీవిద్దాం. इसीलिए जैसा हमारी मर्जी है उस तरह ना जीते हुए परमेश्वर की मर्जी के अनुसार जिए, తద్వారా మనం క్షేమంగా జీవించగలం. और तब हम सुरक्षित रह सकते हैं। అప్పుడు మనం గొప్పగా మన దేవుని దగ్గర క్షేమంగా ఉండగలం, మన దేవుడు కూడా సంతోషిస్తాడు. और हम परमेश्वर के करीब रह सकते हैं और खुश रह सकते हैं, परमेश्वर भी खुश रहते हैं। దేవుడి వాక్యాన్ని దీవించును గాక. परमेश्वर इस वचन को आशीष दे। థ్యాంక్ యూ.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకునే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకునే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నన్ను నీ జీవపు ఊటవై, వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా
మా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ. Okay, let's open the book of life మన జీవ గ్రంథాన్ని మనం తెరుద్దాము. to 1 Timothy chapter 1. మొదటి తిమోతి 1వ అధ్యాయము. Hope you are fellowshipping with God during this season, ఈ యొక్క సమయంలో దేవునితో మీరు సహవాసం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. and hope you are not social distancing from your God, దేవుని నుండి నువ్వు దూరం పాటిస్తున్నావని నేను అనుకోవట్లేదు. and also hope you are not social distancing from Bible and the word of God that is preached to you. అలాగే ప్రకటించబడిన వాక్యము బైబిల్ నుంచి కూడా మీరు దూరంగా ఉండలేదని నేను అనుకుంటున్నాను. Always delight in listening to the messages, అలాగే ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సందేశాల నుంచి వాక్యముల ద్వారా ఆనందిస్తూ ఉండాలి. and don't ignore the word of God that is coming to you during this season. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం మీకు వినిపించబడుతూ ఉండగా దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. And the word of God is not locked down, it is coming to your houses. Some way or the other, God is reaching to you. దేవుని యొక్క వాక్యం మాత్రం నిర్బంధించబడలేదు లాక్డౌన్ లాగా. అది ఏదో ఒక విధంగా మీ దగ్గరికి దేవుని వాక్యం వస్తూ ఉన్నది. Jesus said in John 6:63, my words are life. So the word of God is life, and we can know how to live by the word of God. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో నా మాటలు జీవం గలవని దేవుడు చెప్పాడు. ఈ జీవం ద్వారా వాక్యం ద్వారా మనం జీవించాలి. So 1 Timothy chapter 1 and verse 5, మొదటి తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. it says, now the end of the commandment is charity out of a pure heart and of a good conscience and of faith unfeigned. పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ అనే మాటలు రాస్తున్నాయి. So here Paul is saying that the result of listening and obeying the word of God is to have unfeigned faith or unpretentious faith. ఇక్కడ మన వాక్యం వింటున్నాము అంటే దాని లాభం ఎలా ఉండాలంటే నిష్కపటమైనటువంటి లేకపోతే నటన లేనటువంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు A తెలియజేస్తున్నాడు. faith that is genuine and does not have any pretense to it, pretending character. అంటే ఏ విధమైనటువంటి నటన అనేటువంటి విధానం లేకుండా నిజాయితీ కలిగిన నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. That is called unfeigned faith. దాన్ని నిష్కపటమైన విశ్వాసం అని And చెప్పారు. we'll turn to Psalm 78. కీర్తనలు 78. Psalm 78 verse 35. 35వ వచనం. 78, 35. Verse 35 onwards, it says, Psalm 78, verse 35, and they remembered that God was their rock and the high God their redeemer. Nevertheless, they did flatter him with their mouth, and they lied unto him with their tongues. For their heart was not right with him, neither were they steadfast in his covenant. But he, being full of compassion, forgave their iniquity and destroyed them not. Yea, many a time turned he his anger away and did not stir up all his wrath. So here it says they lied to God with their mouth and flattered him. ఇక్కడ ఈ కీర్తన 78లో ఈ వచనాలు ఏమంటే వారు కేవలం ముఖస్తుతి చేశారు, అబద్ధములు మాత్రమే ఆడారు అనే మాటలు రాస్తుంది. They were just saying praises to God and telling him some lies, but their heart was not right, it says. వారు దేవునికైతే స్తుతి చెల్లిస్తున్నారు కానీ అది ముఖస్తుతిలాగా ఉంది కానీ వారి హృదయం మాత్రం దేవుని ఎదుట సరైనదిగా మాత్రం But లేదు. still it says God was forgiving them and God was compassionate to them. అయినప్పటికీ దేవుడు మాత్రం వారిని క్షమిస్తున్నాడు, వారి పట్ల కనికరం చూపిస్తూ ఉన్నాడు. And today we'll learn about the masked Christian. ఈరోజు మనము ముసుగు ధరించిన క్రైస్తవుడి గురించి నేర్చుకుందాం. God wants us to have a genuine spiritual life before him and before people.
దేవుడు మనలను తన ఏటను తన ప్రజల ఏటను నిజాయితీ కలిగిన ఆత్మీయత కలిగిన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడు. That is what Paul is saying also. He's saying, have unfeigned faith. Don't pretend before God and before people. ప్రజల ఏట దేవుని ఏట నటన చేయవద్దు, నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగి ఉండండి అని పౌలు గారు చెప్తున్నారు. Paul is saying, don't let your faith be fake. Let it not be masked. నీ యొక్క విశ్వాసం అనేటువంటిది ముసుగు వేసినట్లుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. Don't put a disguise before God and before people that you are a spiritual person. నువ్వు ఆత్మీయమైన వ్యక్తిలాగా ప్రజల ఏట దేవుని ఏట మోసగించబడే అంటే మోసం చేసే వ్యక్తిగా ఉండొద్దని తెలియజేస్తున్నారు. And so sometimes believers, they put a full face mask. కొంతమంది విశ్వాసులు కొన్నిసార్లు ముఖమంతా కూడా ముసుగు ధరించిన వారుగా ఉంటారు. And you will see them having a good Christian vocabulary in front of people and in prayer times. వారు ప్రజల ఏటను ప్రార్థన సమయాల్లోనూ కూడా చక్కని మాటలు మాత్రం పలుకుతూ ఉంటారు. And this is not acceptable before God. He gets grieved when the Christian wears mask before him. ప్రజలు ముసుగు ధరించుకున్నప్పుడు అది దుఃఖింపజేసే పరిస్థితిగా ఉంటుంది. These days we all have to wear masks to cover our mouth and our nose. ఈ రోజుల్లో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి మనందరం కూడా మన ముఖానికి ముసుగు ధరించుకుని ఉండాలి. Yes, that is for the physical protection. ఇది మన భౌతిక దేహ భద్రత కొరకు. I'm not saying you should not do that. You must do that when you go out of the house. అది నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అది చేయొద్దని నేను చెప్పట్లా కానీ నీవు చెయ్యాలి అని నేను చెప్తున్నాను. But I'm talking about wearing a spiritual mask before God and before people. అయితే నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ఆత్మీయమైనటువంటి ముసుగు ప్రజల ఏట దేవుని ఏట ధరించేవారు ఉన్నారు, వారి గురించి నేను చెప్తున్నాను. You go for fancy dress events and when you do skits, people, the actors there, they wear a full face mask. ఎక్కడైనా ఏదైనా నాటకాలు చేస్తున్నారు అంటే ఆ నాటకానికి తగినట్టుగా కావలసినటువంటి వేషాన్ని ధరిస్తూ ఉంటారు. Some masks are of the devil. కొన్ని ముసుగు అనేది దెయ్యంలాగా ఉంటాయి. Because they are playing the part of the devil, so they have to wear the mask of the devil. ఎందుకంటే వారు దెయ్యం లాంటి ఆ యొక్క పాత్ర పోషిస్తారు కాబట్టి ఆ నాటకంలో అలాంటి వేషం అనేది వారు ధరించాలి. Some masks are of a funny person like a joker. కొంతమంది ఉంటారు, కొందరు సరదా కలిగించేటట్లుగా ఉండేటువంటి జోకర్ లాంటి ముసుగు ధరిస్తారు. Some masks are of a beautiful person or a mask of a celebrity. కొంతమంది ఉన్నారంటే కొందరు వేసుకునే ముసుగు అది పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీ లాంటి అయి ఉంటుంది. And they wear these masks for the full face where only their eyes can be seen. అయితే వారు కేవలం కళ్ళు మాత్రమే కనపడేట్టు ఉంచుకొని మిగిలినంతా కూడా ముఖానికి మొత్తానికి ముసుగు ధరిస్తారు. Parents also organize children's birthdays and functions by giving masks to the kids just for fun. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లలకి పుట్టినరోజు పండుగల సందర్భాలు చేసేటప్పుడు పిల్లలకి ఆ యొక్క ముసుగు అనేది ధరిస్తూ ఉంటారు. So here Paul is saying in 1 Timothy 1:5, there must not be any mask to your faith. ఇక్కడ 1 తిమోతి 1:5 పౌలు గారు అంటున్నాడు, నీ విశ్వాసంలో ఏ విధమైనటువంటి నటన ఉండకూడదని చెప్తున్నాడు. Because when you wear a mask, you cannot know the real person. ఎందుకంటే నువ్వు ఆ ముసుగు ధరించుకొని ఉన్నట్లయితే నిజమైనటువంటి వ్యక్తిని నువ్వు తెలుసుకోలేవు. They are covering up who they really are. ముసుగు ధరించిన వ్యక్తి నిజమైన ఎవరో వ్యక్తి అవతల వ్యక్తి చూడలేరు. They are just acting as somebody else but they are not the real person. వాళ్ళు నిజమైన వ్యక్తులుగా ఉండకుండా వేరే ముసుగు ధరించుకొని వాళ్ళలాగా వాళ్ళు నటన చేస్తారు. Sometimes you see actors and actresses with such wonderful face. Their face is shining. కొంతమంది యాక్టర్స్ ని చూస్తే వాళ్ళ ముఖం అనేటువంటి చక్కగా తేజోవతంగా కనపడుతూ ఉంటుంది. But actually they have put thick makeup. కానీ వారు ఏం చేస్తారంటే అది మేకప్ వేసుకొని ఉంటారు. And underneath that makeup there is all kinds of wrinkles and all kinds of pimples also are there that are covered. ఆ మేకప్ గాని తీసేస్తే ఆ మొటిమలు లేకపోతే మడతలు అనే అన్ని కనపడుతూ ఉంటాయి. There can be scars also there. కొన్నిసార్లు గాయాలు కూడా ఉంటాయి. But it is all covered up by the nice cosmetic touch up. అయితే పూసుకున్నటువంటి ఆ యొక్క కొన్ని యొక్క పౌడర్లను బట్టి అది అంతా కూడా కవర్ చేయబడింది. And if you see them in real life, you will be surprised that they are not so beautiful. వాళ్ళని మనం నిజంగా ఆ యొక్క మేకప్ లేకుండా వారి ముఖం చూస్తే వీళ్ళ ముఖం అంత అందంగా లేదు అని ఆశ్చర్యపోతాం. Some people you see wonderful hair they have.
కొంతమంది అద్భుతమైనటువంటి జుట్టుతో కనపడతారు, but actually it is just a wig. It is an artificial hair. అయితే అది కేవలం విగ్ మాత్రమే ఉంటది, అది అంతేగాని నిజమైంది కాదు. If they bend down, the hair falls. వాళ్ళు తల వంచారంటే అది కింద పడిపోతుంది. And so it is just masking their head. అంటే వారు కేవలం ఆ ముసుగుని కూడా తలకి ధరించేవారుగా ఉంటారు. Sometimes you see some people having wonderful smile and wonderful teeth inside their mouth. కొన్నిసార్లు కొందరు బాగా నవ్వుతారు, తెల్లని నోట్లోంచి తెల్లని చక్కని పళ్ళు కనపడతాయి. But actually they are dentures. It is artificial. కానీ ఆ పళ్ళను మనం చూస్తే అవి ఆర్టిఫిషియల్ గా పెట్టిన పళ్ళు అయి ఉంటాయి. In the night they remove it and keep it in the glass of water. రాత్రిపూట అవి తీసి ఒక నీళ్ళలో పెట్టి పడుకుంటారు. And so the Christian also can have some masks like this. క్రైస్తవులు కూడా ఈ విధమైనటువంటి మాస్క్ అనేటువంటిది కొందరు They ధరిస్తూ are the ఉంటారు. masked Christians. మనం సారీ They are the masked Christians. వారు ముసుగు వేసిన క్రైస్తవులు లాగా They ఉంటారు. are not really spiritual, but they are pretending to be spiritual and beautiful before God. వారు నిజమైనటువంటి ఆత్మీయులు కాదు గాని ఆత్మీయులు లాగా వారు నటన చేసేవారై ఉంటారు. They are putting a false face before God and before people, and it's a disguise. వారు దేవుని ఏటను ప్రజల ఏటను ముసుగు ధరించుంటారు, అది మోసపూరితమైనటువంటిది. Such a Christian knows how to speak the spiritual lingo or the spiritual language. అలాంటి క్రైస్తవులకి ఎలాగా ఆత్మీయ పదాలు వాడాలో ఆ పదజాలాన్ని మాత్రం వాడుతూ ఉంటారు. And they have wonderful spiritual lingo in church and in prayer times and when they meet godly people. దేవుని ప్రజలు కలిసినప్పుడు ప్రార్థన సమయంలోనో చర్చిలోనో వాళ్ళు పదాలు మాత్రం బాగా ఆత్మీయ పదాలు వాడతారు. I read my Bible every day, brother. I pray every day. ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను బ్రదర్, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను బ్రదర్ అని చెప్తారు. I was praying for you only about your problem. నీ గురించి నీ సమస్యల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు. But actually they were watching TV. They were sleeping all the time. కానీ వాళ్ళు టీవీ చూసుకుంటూ నిద్రపోతూ ఉంటారు. But they know how to use this spiritual lingo to people. కానీ ప్రజలను చూసినప్పుడు ప్రజల పట్ల ఆ మాటలు వాడటం మాత్రం వాళ్ళకి తెలుసు. And actually they only read the Bible and pray when they are in trouble and when they need God. ఓన్లీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడే బైబిల్ చదవటం ప్రార్థన చేయటం ప్రజలు చేస్తూ ఉంటారు. And even if they read the Bible and pray, they only do it for a formality sake. వాళ్ళు బైబిల్ చదివినా ప్రార్థన చేసినా ఏదో చెయ్యాలి కాబట్టి చేద్దామని అలవాటుతోనే చేస్తారు. And so these are the masked Christians. ఇలాంటి వారు ముసుగు ధరించిన క్రైస్తవులు అవుతారు. They can talk spiritual language. వారు ఆత్మీయ మాటలైతే మాట్లాడగలరు. They can pass in any exams. వారు ఎలాంటి పరీక్షలైనా పాస్ అవ్వగలరు. They can preach wonderful messages, but they don't like to practice it. వారు అద్భుతమైన ప్రసంగాలు కూడా చేయవచ్చు, కానీ అనుదిన జీవితంలో పాటించరు. You can be a masked preacher. You can be a masked worship team member. నువ్వు ముసుగు ధరించిన ప్రసంగికుడు అవ్వచ్చు, ముసుగు ధరించిన ఆరాధన నడిపించే నాయకుడు అవ్వచ్చు. I love you, God, and I need you, God. నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా, నాకంటే నువ్వు అవసరం ప్రభు అని మాటలు Without చెప్తారు. you I am nothing. నువ్వు లేకుండా నేనేం చేయలేను ప్రభు అని మాటలు Without పలుకుతారు. you I am lost. నువ్వు లేకపోతే నేను I am నశించిపోతానని, desperate for you. నేను నీ కోసం బాగా ఆశతో ఉన్నానంటారు. Wonderful songs they preach. అద్భుతమైన when they పాటలు are in the మాటలు worship చెప్తారు. team. ఇట్లా ఆరాధన నడిపించే నాయకులు అద్భుతమైన మాటలు చెప్తారు. But they are desperate for God's blessings and their needs to be met in their life. అయితే వాళ్ళు కేవలం దేవుని ఆశీర్వాదాలు వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలన్నంత వరకు మాత్రమే They ఉంటారు. are desperate for more jobs and more money to increase in their life. గొప్ప ఉద్యోగాల కొరకు ఇంకా గొప్ప డబ్బులు సంపాదించుకోవడం కోసమే వారు That ఆశపడతారు. is what they are actually meaning before God. మరి ఆ రకమైన అర్థంతో వారు దేవుని ఎదుట ఉంటారు. Like if God does not give them the blessings, they are not content with God. ఆశీర్వాదాలని దేవుడు వాళ్ళకి ఇవ్వకపోతే దేవునిలో వారు సంతృప్తి చెందేవారుగా ఉండరు. Actually they mean to say that Lord, I love you only if you bless me. వాళ్ళు ఏం చెప్తారంటే దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాననే అర్థం వచ్చేటట్లుగా And మాట్లాడతాను. I love you because you do whatever I want. నువ్వు నాకు ఏది అవసరమో అది చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్లుగా చెప్తారు. That is the real meaning of their prayers and the real meaning of their worship. వారు ఆరాధన చేసినప్పుడు స్తుతి చెల్లిస్తున్నప్పుడు వారు ఆ విధమైన అర్థాలతో వారు చేస్తారు. They may say, Lord, I love you, and from the depths of my heart I love you. ప్రభువాలో హృదయాంతరంగాల్లో నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తారు. God says, yeah, I know how much you love me. దేవుడు అంటాడు నువ్వు ఎంతవరకు నన్ను ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. I know you are not available to do what I say. నేను చెప్పింది నువ్వు చేయడానికి అందుబాటులో లేవని నాకు తెలుసు. God says, yeah, right. నువ్వు చెప్పింది నిజమే. Who you are mocking? నువ్వు ఎవరిని అపహాస్యం చేస్తున్నావు? My eyes can see directly into your heart, more powerful than an X-ray machine. ఎక్స్రే మిషన్ కన్నా కూడా నా కళ్ళు నీ హృదయంలోనికి చొచ్చుకొని పోయి చూడగలవని చెప్తున్నాడు.
అంటున్నారు. X-ray machine may give wrong report, but my omniscience has a right report about your heart. ఎక్స్రే మిషన్ కూడా తప్పుడు రిపోర్ట్ ఇస్తుందేమో కానీ నా యొక్క సర్వము చూడగలిగిన కన్నులు మాత్రం హృదయం గురించి అన్ని చెప్పగలదు You are not available for me, God says. నువ్వు నా కొరకు అందుబాటులో లేవని దేవుడు You చెప్తాడు. really don't love me the way I want you to love me. నువ్వు నన్ను ప్రేమించే విధానంలో నువ్వు నన్ను ప్రేమించట్లేదు. You love me based upon your standards. నీవు అనుకున్న విధానంలో నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు. You don't want me to be the king and the manager of your life, as we heard. మనం విన్నట్లుగా నీ జీవితానికి నేను నీకు రాజుగా అధిపతిగా ఉంటానికి నువ్వు You ఇష్టపడలేదు. want to be your own manager of your life. నీవు జీవితానికి నీ సొంతగా నీవే యజమాయిషి చెల్లించుకోవాలనుకుంటున్నావు. And that is what the Holy Spirit is bringing the accusation against God's people in Psalm 78. ఈ విధంగా 78వ కీర్తన ప్రకారం పరిశుద్ధాత్ముడు దేవుని ప్రజల మీద ఈ విధమైనటువంటి విషయాలు నిందలు తెలియజేస్తూ ఉన్నాడు. So the Holy Spirit is accusing the people of God for lying against God and flattering God. ఇలాగా ప్రజలు దేవుని ముఖముస్తుతి చేయటం, దేవుని దగ్గర అబద్ధవాడటం విషయాల గురించి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. These are true accusations from the Holy Spirit that is written in Psalm 78. 78వ కీర్తనలో రాయబడిన విషయాలు పరిశుద్ధాత్ముడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా నిజంగా చెప్పినటువంటి వాస్తవాలు. They flattered God. They tried to exaggerate that they love God, but in reality they did not. వారు దేవుని ప్రేమిస్తున్నారని చెప్పారు కానీ నిజమైన జీవితంలో వారు దేవుని హెచ్చించలేదు. They tried to praise God and sing and make songs for God, how great you are, God. దేవా నువ్వు ఎంత గొప్పవాడివి అని పాటలు పాడారు, గొప్పగా స్తుతి చెల్లించారు. But the Holy Spirit is accusing them that their heart was not right with their God. అయితే పరిశుద్ధాత్ముడు వాళ్ళకి చెప్తున్నాడు మీ హృదయాలు దేవుని ఎదుట సరిగా లేవు అని. The masked Christian has the audacity to flatter and lie to God. ముసుగు ధరించినటువంటి క్రైస్తవుడు దేవుని ఎదుట ముఖస్తుతి చెల్లిస్తూ ఉంటాడు. Imagine lying to somebody who knows that you are lying. నీవు అబద్ధం ఆడుతున్నావు అని తెలిసిన దగ్గర నువ్వు అబద్ధం ఆడటం అనేది ఎలా ఉంటుందో ఆలోచించండి. God can see clearly through that spiritual mask that we are wearing. మనం ధరించుకున్నటువంటి ఆ యొక్క ఆత్మీయ ముసుగుని దేవుడు బాగా చూడగలుగుతున్నాడు. I'm not condemning you, and I'm not saying I'm the best Christian without mask. ఇది నేను శ్రేష్టమైనటువంటి ముసుగు లేనటువంటి వాడిని నేను అంటలేదు. We all have put mask before God. We all have lied and flattered him and not been right with him. మనం అందరం కూడా ఈ యొక్క ముసుగు ధరించినటువంటి వారంగా ఉన్నాము, దేవుని ముఖస్తుతి చేసినటువంటి వారంగా ఉన్నాము. And we have to change. We have to be honest. We have to be transparent before our God. కాబట్టి మనం దేవుని ఏట మార్పు చెందినటువంటి వారమై నిజాయితీ కలిగినటువంటి వారమై ఉండాలి. God is grieved when we pretend and we cheat him. మనం నటన చేసినప్పుడు లేకపోతే దేవుని మోసం చేసినప్పుడు దేవుడు దుఃఖిస్తాడు. He is not happy with such kind of people. అలాంటి ప్రజల విషయంలో దేవుడు సంతోషించడు. How will you live with your spouse if your spouse is lying to you? నీ యొక్క జీవిత భాగస్వామి నీ దగ్గర అబద్ధం ఆడుతూ ఉంటే నువ్వు ఏ విధంగా ఉండగలవు? Oh, I'm just talking to my friend about the weather. So horrible the weather is. ఇక వాతావరణం చాలా వేడిగా ఉందని నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని అట్లా అబద్ధం చెప్తారు. I'm talking about the situations that are happening right now. జరుగుతున్న పరిస్థితులు ఏమున్నాయని వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. But actually you're complaining against your other partner to your friend about how they are not treating you well. కానీ నువ్వేం చేస్తున్నావంటే నువ్వు నీ యొక్క జీవిత భాగస్వామిని నువ్వు సరిగా చూసుకోవట్లేదని, ఆయన నిన్ను చూసుకోవట్లేదని నువ్వు ఫిర్యాదులు చేసే వ్యక్తిగా ఉంటావు. And your partner smells a rat in what you're telling him. నువ్వు చెప్తున్నటువంటివి అబద్ధాలు అని నీ యొక్క జీవిత భాగస్వామి అర్థం But you చేసుకోగలడు. cover up by saying, I'm not talking about you. I'm talking about the weather. I'm talking about the conditions today. నేను నీ గురించి మాట్లాడలేదు కానీ వాతావరణం గురించి నేటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నానని అబద్ధాలు చెప్తావు. And how will your spouse feel when they smell a rat in your conversation? నీ యొక్క సంభాషణలో ఆ విధమైనటువంటి మోసపూరితమైన విధానం ఉందని అనుకున్నప్పుడు They smell something is fishy. మోసపూరితమైందని వాళ్ళు గ్రహిస్తారు. And they know that, they are not having the witness that you're telling the truth. నువ్వు నిజం చెప్తున్నావు అనే విషయం వాళ్ళ హృదయంలో సాక్ష్యం ఉండదు. How will you feel if your children are lying to you and you love them so much? నువ్వు అబద్ధం నువ్వు నీ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తే వాళ్ళు నీ పట్ల అబద్ధాలు చెప్తుంటే నువ్వు ఎలా అనుకుంటావు? Daddy, today school was super. ఈ రోజు స్కూల్ చాలా బాగుందని పిల్లలు But actually they bunked the school. They went for cinema. They went for a drinking picnic. కానీ వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా ఆ రోజు స్కూల్ మానేసి సినిమాకో పిక్నిక్కో వెళ్తూ ఉంటారు. Imagine how you will feel if your children are cheating on you and lying to you. నీ పిల్లలు నీకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఉంటే నువ్వు ఏ విధంగా దాని గురించి ఆలోచన And చేస్తావు? same way believers also, they also cheat on God with their words. అలాగే విశ్వాసులైనటువంటి వారు కూడా వారి పదాలతో దేవుణ్ణి మోసం చేస్తూ ఉంటారు. And they'll say, Lord, I will change. I will be serious with you this year.
దేవా నేను మారుతాను, ఈ సంవత్సరం నీ విషయంలో నేను శ్రద్ధగా ఉంటాను అని చెప్తారు. They are just saying things to please God, thinking that God will not be grieved with them and help them. ఏదో కేవలం దేవుణ్ణి దుఃఖించజేయకూడదని, దేవుడు సంతోషించాలని, దేవుడు సహాయం చేయాలని మాత్రమే ఆ మాటలు చెప్తారు. God knows clearly that you do not want to forsake your sins and you're just covering up by spiritual lingo. నీవు మార్పు చెందటం ఇష్టం లేదు, కానీ కేవలం ఆత్మీయ పదాలు మాత్రమే, మాటలు మాత్రమే చెప్తున్నావని దేవునికి తెలుసు. But yet our God is so compassionate with us. Though he knows our mask nature before him, still he loves us. మనం ముసుగు ధరించిన విధానము దేవుడు తెలిసినప్పటికీ కూడా దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. We should not be people who continue wearing the mask. We should remove that spiritual mask before our God and repent and forsake our sins. మనం ముసుగు ధరించిన క్రైస్తవులంగా దేవుని ఎదుట ఉండకూడదు, కానీ ఆ ముసుగుని తీసివేసినటువంటి వారంగా, దాన్ని వదిలిపెట్టే వారంగా దేవుని ఎదుట మనం జీవించాలి. Yes, God may be provoked after a long time by giving us a lot of space. అనేక దినాలు సమయాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఒక రోజున గట్టిగా గద్దిస్తాడు. But we must not take his grace and long suffering as a license to talk anything we want to him. అయితే దేవుడు చూపించే కృపని మనం ఒక ఆసరాగా తీసుకొని మనం ఇష్టమైనట్టుగా ఏదైనా మాట్లాడతామనేటువంటి విధానంలో మనం ఉండకూడదు. And sometimes when God is highly grieved with us by our false words to him, he can even leave our house and leave our church and take away his inhabiting presence in the midst of us. కొన్నిసార్లు మనం ఏదైనా తప్పుడు ఆ విధమైన విధానంలో ఉంటే దేవుడు కూడా ఇక మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోగలడు. That's why it is very dangerous to visit some people's houses and go to wrong churches, because the inhabiting presence is not there, because he has left that place. దేవుని యొక్క నివాసము, సన్నిధి అనేటువంటి ఆ స్థలాల్లో లేకపోయినప్పుడు అలాంటి మందిరానికి కానీ అలాంటి వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళటానికి ఇష్టం ఉండకపోదు. When we go to wrong places, then demons which are there can attach to us and come into our lives. ఎప్పుడైతే మనం తప్పుడు స్థలాల్లోకి వెళ్తామో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దెయ్యపు ఆత్మలు మన ద్వారా మన ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. And so we must be very cautious to maintain the inhabiting presence of God in our houses, in our church also, by being honest with our God. అందుకనే దేవుని దగ్గర మనం నిజాయితీగా ఉంటూ దేవుని యొక్క సన్నిధి మన ఇంటిలో, మన యొక్క మందిరంలో నిలిచి ఉండటానికి మనం చూసుకోవాలి. Never wear a mask before God and before people, but be honest. దేవుని ఏటను ప్రజల ఏటను ఎప్పుడే కానీ ముసుగు ధరించుకోవద్దు, కానీ నిజాయితీగా ఉండు. Don't say that I am a missionary and you don't even care for mission work. You don't even love people. నేను మిషనరీ సేవ చేస్తున్న వ్యక్తిని అని చెప్పి ప్రజలను పట్టించుకోకుండా, ప్రజలను ప్రేమించకుండా ఉంటావు. Then what is the use of saying you are a missionary and I am a full-time Christian? నేను మిషనరీ, దేవుని సేవ చేసే వ్యక్తిని, ఫుల్ టైం క్రైస్తవుడు అని చెప్పుకోవడంలో అర్థం లేదు. And you don't even care for people. You don't even care to call people and to minister to them or to do good for them. ప్రజలకి ఫోన్ చేసి వాళ్ళని పలకరించి పరామర్శించడం కూడా అసలు నీకు ఇష్టం ఉండదు. And you say I am a missionary. నేను సేవ చేసే వ్యక్తిని అంటావు. You are lying to yourself and to God and to people. నీవు నీ కొరకును నీ విషయంలో నీవుగా ప్రజల దగ్గర మోసం చేసుకున్న వ్యక్తిగా Don't ఉంటావు. say I am a disciple and you do not want to show the virtues of a disciple. నీవు శిష్యుడు అని చెప్పుకుంటూ శిష్యుడి యొక్క లక్షణాలు చూపించిన విధానంలో ఉంటున్నావు. You say I am a follower of Jesus, but you do not have the discipline of a follower. నేను యేసుని అనుసరించే వ్యక్తిని అంటున్నావు, కానీ ఆ యొక్క యేసుని అనుసరించే వానికి క్రమశిక్షణ మాత్రం You నీలో don't లేదు. really know what that word really means. దాని యొక్క అర్థం ఏంటో కూడా నీకు తెలియని విధానంలో ఉన్నావు. Or maybe you know what it means, but you do not want to fulfill it and have fruit in your life before God. బహుశా అది నీకు తెలుసు, కానీ అది నీ జీవితంలో నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడలేదు. And so these kind of words and these kind of Christians are called the masked Christians. ఈ విధమైనటువంటి క్రైస్తవులు ముసుగు ధరించిన క్రైస్తవులు అని పిలువబడతారు. Paul is saying, let us not have masks in our faith life, in our spiritual walk with God and people. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే మన ఆత్మీయ క్రైస్తవ జీవితంలో ముసుగు ధరించినటువంటి వారంగా మనం ఉండొద్దు అని చెప్తున్నాడు. Don't be a phony Christian who is fake, but be a genuine Christian. మనం నకిలీ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండకుండా నిజాయితీ కలిగినటువంటి క్రైస్తవులుగా ఉందాం. How gracious our God is. He forgives us when we play such games with him. దేవునితో మనం మాట్లాడుతూ ఉంటే దేవుడు కృపగలవాడు కాబట్టి క్షమిస్తూ ఉంటాడు. God has grace eyes. He will be with us for a long time, but let us not provoke him lest he cuts us off.
దేవుడు కృపగలిగిన వాడు కాబట్టి దీర్ఘకాలం మనల్ని సహించుకుంటాడు. అయితే ఆయన మనల్ని మనల్ని తీసివేసేంత స్థాయిలోకి మనం ఆయన కోపం He may తెప్పించకూడదు. not put us in his list of useful Christians. మనల్ని ఉపయోగించుకునే ప్రయోజనకరమైన క్రైస్తవుల జాబితాలో మనల్ని పెట్టకపోవచ్చు. Let us show God genuineness and signs that we have forsaken our sins and we truly love him. మనం పాపమును వదిలిపెట్టాము, దేవుడిని నిజాయితీగా ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని మనం దేవునికి చూపించాలి. Otherwise, his severity and strictness, strict dealings in our lives will fall upon us. ఆ విధంగా చేయకపోతే దేవుని యొక్క కఠినమైనటువంటి విధానాలు మన జీవితంలో జరిగించవలసి వస్తుంది. As we heard in the introduction, let us be the butterfly, let us be changed, let us not be lovers of the earth itself like a worm, but let us be transformed by our God. కాబట్టి మనం ఈ భూమిని ప్రేమించే వారంగా కాకుండా దేవుని విషయాలను ప్రేమించేటువంటి రూపాంతరం చెందే బటర్ఫ్లై లాగా మనం ఉందాం. Let us remove the masks and let us show people the image of Christ. మనము ముసుగు తీసివేసినటువంటి వారమై క్రీస్తు రూపాన్ని ప్రజలకు చూపించే వారంగా మనం ఉందాం. Let us not put a mask over the light of Christ inside of us. క్రీస్తు మనలో ఉన్నాడు, ఆ వెలుగు ఉంది, ఆ వెలుగు మీద మనం ముసుగు వేసేయొద్దు. Let us be genuine Christians. మనం నిజాయితీ కలిగిన క్రైస్తవులుగా ఉందాం. Amen. ఆమేన్. Thank you. థాంక్యూ. మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నన్ను నీకు దూరంగా పారిపోయినా, నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా. Okay, let us remember the character of our God, who is a judge. మన యొక్క దేవుడు న్యాయాధిపతి, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. That means that he will never do injustice to you. అంటే ఆయన మనకి ఎప్పుడు కూడా అన్యాయం అనేటువంటిది చేయడు. He will always do what is right for you. నీకు ఎప్పుడు కూడా ఏదైతే సరైందో అదే జరిగిస్తాడు. And he will judge your life, and accordingly he will do things for you. ఆయన తీర్పు తీర్చి తద్వారా కార్యాలని జరిగిస్తాడు. And also he is a lawgiver. అలాగే ఆయన మనకి శాసనాన్ని ఇచ్చే దేవుడు. That means there are do's and don'ts for all of us. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనందరికీ ఉన్నాయి. And his law must transform us, as we heard. మన ఆ యొక్క చెప్పిన మాటలనే మన జీవితాన్ని రూపాంతరం If చెందించాలి. you want to change, you have to obey the commandments of our lawgiver. మనం మార్పు చెందాలి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం పాటించాలి. And remember, he is the king who has authority over you and who thinks about your welfare. అలాగే ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయన అధికారం కలిగి ఉన్నాడు, నీ క్షేమాన్ని గురించి ఆయన ఆలోచన If you చేస్తున్నాడు. walk with him,
and this king will provide the riches that are there in his palace. ఆయన నువ్వు ఆయనతో నడిస్తే ఆయన రాజరికంగా ఆయన నివాసంలో ఉన్న వాటిని నీకు అనుగ్రహిస్తాడు. Let us understand who our God is. మన దేవుడు ఎవరో ఆయన గురించి అర్థం చేసుకుని ఉందాం. And accordingly we will be walking with understanding with him. కాబట్టి అది అర్థం చేసుకుని ఆయనతో పాటు మనం కలిసి నడుద్దాం. And let us also be genuine Christians before God and before people. అలాగే మనం ప్రజల ఏటును దేవుని ఏటును నిజాయితీ కలిగిన క్రైస్తవులంగా And ఉందాం. let us not lie to our God. Let us not flatter our God. మనం దేవుని ఏట ముఖస్థితి చేసే వారంగా అబద్ధమాడే వారంగా ఉండవద్దు. But let us be truthful to him. దేవుని పట్ల సత్యవంతులంగా మనం ఉందాం. Amen. Amen. Let's pray then. Heavenly Father, we pray that you would forgive us our wrong ways, Lord God. పరలోకమందు ఉన్న తండ్రి, మా యొక్క తప్పుడు విధానాలని నువ్వు క్షమిస్తావని మేము కోరుకుంటున్నాం. Lord, you have mercy on all our iniquities. మా యొక్క చేసిన మేము దుష్టత్వ పాపాలన్నింటిలో కూడా మీరు కనికరం చూపించండి. Many times our heart is not right with you అనేక సార్లు మా హృదయం అనే మీట సరి అయినదిగా లేదు. because we have not understand who you really are. ఎందుకంటే మీరు ఎవరై ఉన్నారో నిజంగా మేము అర్థం చేసుకోలేదు Thank you కాబట్టి. for teaching us about yourself. ఈ రోజున నీ గురించి మీరు మాకు బోధించినందుకై వందనాలు. Lord, give us the grace to walk with you, Lord. ప్రభువా, ఈ రోజు మీతో కలిసి నడవటానికి మీరు మాకు కృప Lord, చూపించండి. bless us and keep us. దేవా, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, కాపాడండి. Lord, make your face to shine upon us so that we can reflect your face. ప్రభువా, నీ యొక్క ముఖ ప్రకాశం మా మీద దయచేయండి, తద్వారా మేము మీ ద్వారా ప్రకాశించడానికి సహాయం Lord, చేయండి. let your love, your grace and your communion be with your people and go with your people. దేవా, నీకు కృప నీ ప్రేమ నీ ప్రజలతో ఉండి నీ ప్రజలతో వెళ్ళినట్లుగా చేయమని కోరుచున్నాను. Thank you for being long suffering with us, compassionate and good to us. మా పట్ల నీవు దీర్ఘశాంతం వహిస్తూ మా పట్ల నీవు మంచి చేస్తూ ఉన్నందుకై వందనాలు. We commit our lives in your hands, and I commit all our churches and all our people in your hands. మా యొక్క జీవితంలో మా సంఘాలను మా ప్రజలందరినీ మేము నీ చేతులకు అప్పచెప్పుకుంటూ In ఉన్నాం. Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. తండ్రి. Amen. God bless. Thank you.